నమస్కారం అండి. నా పేరు శ్రీదేవి. నేను జనహిత సేవా ట్రస్ట్లో వన్ ఆఫ్ ద ట్రస్టీ అండ్ డైరెక్టర్గా జనహిత జానకి జీవన్ అనే స్కూల్కి వాలంటరీ సర్వీస్ అందిస్తున్నాను. జనహిత సేవా ట్రస్ట్ 2013లో స్థాపించబడింది. ఇది 2013లో శివానంద ఆశ్రమంతో కలిసి గాంధీ హాస్పిటల్లో షెల్టర్ హోమ్ స్టార్ట్ చేశారు. సో జనహిత సేవా ట్రస్ట్ వివిధ రంగాలలో ఆల్మోస్ట్ ఒక 20 డిఫరెంట్ ఏరియాస్లలో మేము పూర్ పీపుల్కి సర్వ్ చేస్తూ ఉన్నాము. సో ఉమెన్ ఎంపవర్మెంట్ కింద లేడీస్కి ఫ్యాషన్ డిజైనింగ్, కుట్లు, మగ్గం వర్క్ ఇటువంటి వాటిల్లో ట్రైనింగ్ ఇస్తున్నాము. అలాగే యూత్ డెవలప్మెంట్ కింద యూత్కి హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్లో ట్రైనింగ్ ఇస్తున్నాము. అలాగే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో వచ్చేసి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి చాలామందికి పిల్లల పేరెంట్స్ ఏంటంటే అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు. వాళ్ళకి చదువు చెప్పడం, హోంవర్క్స్ చేయించడం కుదరకపోవచ్చు. అటువంటి వాళ్ళకి మేము హంసవాహిని పేరుతోని ట్విన్ సిటీస్లలో ఆల్మోస్ట్ ఒక 15 సెంటర్స్ ఉన్నాయి. విద్యా వాలంటీర్స్ని అపాయింట్ చేసి ఈ పిల్లల అందరికీ కూడా ఆఫ్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. అంటే ఆ పిల్లలతో హోంవర్క్ చేయించడము, తర్వాత వాళ్ళకి మోరల్ వాల్యూస్ నేర్పించడము, ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయడము, తర్వాత శ్లోకాలు, డ్యాన్సులు ఇలాంటివి నేర్పించడము, ఇవన్నీ కూడా చేస్తున్నాము. అలాగే కిమ్స్ హాస్పిటల్ సహకారంతో ఎవ్రీ సాటర్డే మేము ముస్లిం ట్విన్ సిటీస్లో ఉన్న స్లమ్ ఏరియాస్ని ఐడెంటిఫై చేసి మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. దీనిలో పీడియాట్రిక్, ఆర్థోపెడిక్, గైనిక్, బీపీ, షుగర్, ఫిజియోథెరపీ, ఈసీజీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవి రెగ్యులర్గా మంత్లీ ఒక 4 క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. అలాగే బ్లడ్ డొనేషన్ కింద మా దగ్గర 65,000 మంది డోనర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరికి అవసరం అన్నా కూడా మేము డోనర్స్ని డైరెక్ట్గా పంపిస్తున్నాము. ఇది 24/7 మాకు కస్టమర్ కేర్ సర్వీస్ కూడా ఉంది. తర్వాత గాంధీ హాస్పిటల్లో ఇప్పుడు మేము 2024 నుంచి రెగ్యులర్గా మళ్ళీ షెల్టర్ హోమ్ అనేది స్టార్ట్ చేశాము. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చి ఆగడం జరిగింది. రోగులతో పాటు ఎంతోమంది విలేజెస్ నుంచి పేషెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళందరూ లోపల అడ్మిట్ అయ్యి ఉంటారు. వాళ్ళకి గవర్నమెంట్ ఫుడ్ అది ఇస్తుంది. కానీ వాళ్ళతో పాటు వచ్చే అటెండర్స్ ఉండటానికి ప్లేస్, అంటే వాళ్ళు 10 రోజులు ఉండొచ్చు, 20 రోజులు ఉంటారు, ఎన్ని రోజులు ఉంటారో తెలీదు. వాళ్ళు ఉండాలంటే అకామిడేషన్కి, హోటల్కి, అలాగే ఫుడ్కి చాలా ఖర్చు అవుతుంది. అటువంటివి వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు బేర్ చేయడం చాలా కష్టం. అటువంటి వాళ్ళకి జనహిత సేవా ట్రస్ట్ షెల్టర్ హోమ్ పేరిట గాంధీ హాస్పిటల్లో రన్ చేస్తున్నాము. పేషెంట్స్తో పాటు వచ్చే అటెండర్స్ ఉండటానికి వీఆర్ ప్రొవైడింగ్ ఫ్రీ అకామిడేషన్, తర్వాత వాళ్ళకి పడుకోవటానికి మ్యాట్స్, బాత్రూమ్స్ విత్ హాట్ వాటర్, డ్రింకింగ్ వాటర్, మార్నింగ్ 8 o'clock బ్రేక్ఫాస్ట్, టీ, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్, ఇవన్నీ కూడా మేము వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది ఎంతో మంది రోగులకి చాలా ఉపయోగకరంగా ఉంది. ఎవ్రీడే ఆల్మోస్ట్ ఒక 500-600 మందికి మేము ఫుడ్ని డొనేట్ చేస్తూ ఉన్నాము. సో అక్కడ ఫుడ్ మేము ఇంతకుముందు బయట నుంచి తెప్పించే వాళ్ళము. ఇప్పుడు మేము తిమ్మాయిపల్లిలో, కీసర వెళ్ళే రోడ్లో తిమ్మాయిపల్లి అని చెప్పి దాంట్లో సైలెంట్ వార్డ్ అని ఒక గేటెడ్ కమ్యూనిటీలో మాకు ఇందిరా గారు అని చెప్పి తను ఒక ప్లేస్ మాకు డొనేట్ చేశారు. ఆ డొనేట్లో మేము కన్స్ట్రక్షన్ చేసి ఇప్పుడు కిచెన్ ఇక్కడే మోడర్న్ కిచెన్ ఉంది. ఇక్కడ మా కుక్స్, తర్వాత అటెండర్స్, హెల్పర్స్ అందరు కూడా ఇక్కడ ఉంటారు. వాళ్ళు మార్నింగ్ 4:30కి లేచి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి 6:30 కల్లా వెహికల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, టీ గాంధీ హాస్పిటల్కి పంపిస్తాము. మళ్ళీ ఆ వెహికల్ వస్తుంది. మళ్ళీ 11:30కి లంచ్ పంపిస్తాము. మళ్ళీ అది బ్యాక్ వస్తుంది మళ్ళీ రాత్రి 6 o'clockకి. అంటే డైలీ 3 times తిమ్మాయిపల్లి నుంచి సికింద్రాబాద్కి గాంధీ హాస్పిటల్కి మా ఫుడ్ వ్యాన్ అనేది వెళ్తూ ఉంటుంది. సేమ్ ప్రెమిసెస్లో మేము జనహిత జానకి జీవన్ ఇంటలెక్చువల్లీ ఛాలెంజ్డ్ పిల్లల కోసం ఒక స్కూల్ స్టార్ట్ చేశాము. సో మీరు చూస్తున్నది అదే బిల్డింగ్. సో ఎంతోమంది పిల్లలు దురదృష్టవశాత్తు మానసిక, అంటే ఇంటలెక్చువల్లీ ఛాలెంజ్డ్గా ఉంటారు. అంటే కొంచెం వాళ్ళకి ఫిజికల్గా వాళ్ళు ఓకే ఉంటారు, కానీ ఐక్యూ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి. అంటే చిన్నపిల్లలు ఎలాగైతే అమాయకంగా ఉంటారో వీళ్ళు పెద్దగా అయిన తర్వాత కూడా అలాగే చైల్డిష్గా ఉంటారనమాట. వీళ్ళకి ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉంటాయి. అంటే కొంచెం జ్ఞాపక శక్తి అది తక్కువ ఉంటుంది. డబ్బులు ఉన్న వాళ్ళు ఎఫర్ట్ చేసే వాళ్ళకి ఎన్నో స్కూల్స్ ఉన్నాయి. అక్కడ లక్షలు డొనేట్ చేసి పిల్లల్ని పంపించవచ్చు. కానీ పూర్ ఫ్యామిలీస్, బిలో పావర్టీ లైన్, లేక కొంతమంది స్కూల్ దూరం
దూరంగా ఉండడం వల్ల లేక వివిధ కారణాల వల్ల వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించలేకపోవచ్చు. చాలామంది పిల్లలు ఏంటంటే డైలీ పనులకు వెళ్ళే వాళ్ళు పిల్లల్ని ఇంట్లో ఉంచి లాక్ వేసి వెళ్తారు. వాళ్ళు మొబైల్ చూస్తూ ఉంటారు, లేదా టీవీ చూస్తూ ఉంటారు, లేదా చెప్పిన మాట వినకపోతే రోడ్ల మీద వదిలేస్తారు. అటువంటి పిల్లల్ని మేము ఐడెంటిఫై చేసి తీసుకొస్తున్నాము. నేను మా టీచర్స్, మా టీము ఈ సరౌండింగ్స్ డిఫరెంట్ విలేజెస్, కీసరా, తర్వాత షామీర్పేట్, మేడ్చల్, అటు సరౌండింగ్ విలేజెస్ అన్నిటికీ వెళ్ళి అంగన్వాడీ టీచర్స్ ఆర్ సర్పంచుల హెల్ప్ తీసుకొని ఇటువంటి పిల్లలు మీ ఊళ్ళో ఎవరు ఉన్నారు అని చెప్పి వాళ్ళని అడిగి వాళ్ళ ఇంటికి వెళ్ళి పేరెంట్స్ని కన్విన్స్ చేసి ఆ పేరెంట్స్తో మాట్లాడి ఆ పిల్లలందరినీ కూడా తీసుకొస్తున్నాము. చాలామంది పేరెంట్స్ ఒప్పుకోరు, ఇటువంటి పిల్లలకి ఏమి రాదమ్మా, వాళ్ళు రారు, స్కూల్కి రారంటే మేము మీ ఊరికి మీ ఇంటికే వచ్చి తీసుకొని వెళ్తామని వీఆర్ ప్రొవైడింగ్ దెమ్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్. మార్నింగ్ రాగానే చాలామందికి కూడా ఇంట్లో తినడానికి ఒక్కోసారి సరైన ఫుడ్ కూడా ఉండదు, వాళ్ళు టీ తాగేసి వస్తూ ఉంటారు. అందుకని వాళ్ళు రాగానే వాళ్ళకి ముందు మోరల్ వాల్యూస్, ప్రతి చోట భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే మనము గుడికి వెళ్ళాల్సి ఉంటుంది, బట్ భగవంతుడే మా దగ్గర ఉన్నారు. సో రాగానే వాళ్ళు ప్రదక్షిణాలు చేయడం, మా పిల్లలందరికీ కూడా ఒక 15 to 20 శ్లోకాస్ చాలా బాగా చెప్తారు. ప్రేయర్ ఉంటుంది, ప్రేయర్ గానే వాళ్ళకి మేము బ్రేక్ఫాస్ట్ అందిస్తాము. తర్వాత డిఫరెంట్ వేస్లలో ప్లేవే మెథడ్లో వాళ్ళకి టీచింగ్ ఉంటుంది, అకాడమిక్స్, తర్వాత రైమ్స్ అని, స్టోరీస్ టెల్లింగ్, ఇవన్నీ కూడా డిఫరెంట్ యాక్టివిటీస్ ద్వారా వాళ్ళకి చేస్తాం. మధ్యాహ్నం లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అగైన్ 3:30-4కి ఈవినింగ్ వాళ్ళని ఇంటికి పంపించేస్తాం. అంటే మార్నింగ్ తీసుకొని వచ్చి ఈవినింగ్ మేము పంపించేస్తాం. వీళ్ళకి అకాడమిక్స్ నేర్పించినా కూడా కొంచెం వాళ్ళకి అంతగా గుర్తుండదు. సో ఇటువంటి పిల్లలకి ఏంటంటే పేరెంట్స్ ఉన్నంత వరకు వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు, బట్ ఆఫ్టర్ పేరెంట్స్ ఇటువంటి వాళ్ళ పరిస్థితి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చోబెట్టడానికి మేము వొకేషనల్ ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేశాము. సో సమ్మర్ నుంచి స్పెషల్ క్లాస్ సమ్మర్ క్యాంప్స్ లాగా కండక్ట్ చేసి మా పిల్లలకి వడియాలు పెట్టడంలో మేము ట్రైనింగ్ ఇచ్చాం. ఇప్పుడు మా పిల్లలంతా కూడా వడియాలు పెట్టడంలో ఎక్స్పర్ట్స్ అయిపోయారు. నార్మల్ వడియాలే కాదు, నువ్వుల వడియాలు, టొమాటో వడియాలు, బీట్రూట్ వడియాలు, పాలకూర వడియాలు, ఇలా రకరకాల వడియాలు, అలాగే మునగాకు, కరివేపాకు, మసాలా పొడులు, ఇలాంటివి డిఫరెంట్గా చేస్తున్నాము. వాళ్ళు ఎక్స్పర్ట్ అవ్వడం వల్ల రేపు ఏంటంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళకి ఆర్థికంగా కూడా వాళ్ళు ఇది స్థిరత్వం పొందుతారని చెప్పి మా ఉద్దేశం. సో ఓకే అండి, స్టాప్. ఇంకా